ఆయన చేసింది. ఇక్కడ ఉపరాష్ట్రపతి స్థానంలో బీసీ బిడ్డ కూర్చుంటే ఎట్లుంటుంది, రెడ్డి బిడ్డ కూర్చుంటే ఎట్లుంటుంది? మరి ఇప్పటి వరకు జరిగినటువంటి హిస్టరీ ఒకసారి చూద్దాం. భారత రాష్ట్రపతులు ఇది తీసుకున్నాం. ఇది తీసుకున్న తర్వాత ఇంకో లెక్క తీసుకున్నాం. మొత్తం 15 మంది ఇప్పటి వరకు రాష్ట్రపతులు 15 మంది రాష్ట్రపతులు. ఈ 15 మంది రాష్ట్రపతుల జాబితాను కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే మనకు కొన్ని లెక్కలు అర్థమవుతాయి. ఒకటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఈయన బ్రాహ్మణ. రెండోది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఈయన బ్రాహ్మణ. రైట్. మూడోది వచ్చేసి జాకీర్ హుస్సేన్, ఈయన ముస్లిం. తర్వాత నాలుగోది వచ్చేసి వివి గిరి, ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గం. మ్యాక్సిమం అట్లే ఉంటారు. ఇక ఐదోది ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఈయన ముస్లిం సామాజిక వర్గం. ఇక 6 నీలం సంజీవారెడ్డి. నీలం సంజీవారెడ్డి చాలా దుర్మార్గుడు, తెలంగాణకు సంబంధించి రెడ్డి. ఈయన ఈ సమయంలో రాష్ట్రపతి కావడం కోసం ముఖ్యమంత్రి పదవిని ఇడిచిపెట్టి ముఖ్యమంత్రి ప్లేస్లో ఒక దళిత సామాజిక జరిగింది కాపాడు, నేను మళ్ళీ వచ్చేదాకా అని చెప్పి అటు పోయి మళ్ళీ ఇటు వచ్చాడు. దామోదర సంజయ్ ఇచ్చిపోయాడు. దాని పెద్ద కథలు. ఇక జైల్ సింగ్, ఈయన సిక్కు. 8వది రామస్వామి వెంకట్రామన్, ఆర్ వెంకట్రామన్, ఈయన బ్రాహ్మణ. ఓకే. 9వది వచ్చేసి శంకల్ దయార్ శర్మ, వస్తుంది ఉల్టా స్మృతిలో ఉంది. ఓకే, స్మృతి లేకపోతే గరికి వస్తుంది. శంకర్ దయాల్ శర్మ బ్రాహ్మణ. 10వది వచ్చేసి కేఆర్ నారాయణన్, దళితుడు. 11 ఏపీజే అబ్దుల్ కలాం, ముస్లిం. 12 ప్రతిభా పాటిల్. ఈమె మరాఠా సామాజిక వర్గం, మరాఠా. తర్వాత 13 ప్రణబ్ ముఖర్జీ, ఈయన బ్రాహ్మిన్.
14 రామనాథ కోవింద్ దళితుడు. 15 ద్రౌపది ముర్ము ఆదివాసీ బిడ్డ. ఎస్టీ సంతాల్ సామాజిక వర్గానికి సంబంధించి. ఇక్కడ 15 సార్లు రాష్ట్రపతికి ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా బీసీ రాష్ట్రపతి కాలేదు ఈ దేశానికి. ఒక్కసారి కూడా. పోనీ ఉపరాష్ట్రపతులలో అయ్యిరా, ఇప్పటి వరకు 14 సార్లు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. ఈ ఉపరాష్ట్రపతులు ఎవరో చూడరు. ఇంకా మ్యాక్సిమం అందులో ఓసీలో ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఉపరాష్ట్రపతి ఎన్నికలు చూడరు. ఉపరాష్ట్రపతులకు సంబంధించినటువంటి జాబితా కనుక మనం ఒకసారి చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. సెకండ్ టైం రాష్ట్రపతి అయ్యింది. తర్వాత ఈయన బ్రాహ్మణం. రెండోది జాకీర్ హుస్సేన్ ముస్లిం. వివి గిరి బ్రాహ్మణ్. బిడి జెట్టి లింగాయత్ ఓసీ. గోపాల్ స్వరూప్ పాఠక్ పాఠక్ బ్రాహ్మణ్. ఆరు హిదాయతుల్లా మహమ్మద్ హిదాయతుల్లా ముస్లిం. ఆర్ వెంకట్రామన్ బ్రాహ్మణ్. శంకర్ దయాల్ శర్మ రాష్ట్రపతి అయిన ఉపరాష్ట్రపతి వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. చూడండి బ్రాహ్మణ్. కేఆర్ నారాయణన్ దళితుడు. తర్వాత కృష్ణకాంత్ బ్రాహ్మణ్. బి షెకావత్ రాజ్పుత్. హమీద్ అన్సారీ ముస్లిం. వెంకయ్య నాయుడు కమ్మ. జగదీష్ ధన్కడ్ జాట్. ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఒక్క బీసీ కూడా ఉపరాష్ట్రపతి కాలే. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి ఒక బీసీ బిడ్డను రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తీసుకొస్తే కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టింది. దానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఫ్లేవర్ ఏంటంటే తెలుగువాడి ఆత్మగౌరవం, యువన ఆత్మగౌరవము, యువనికి ఆత్మగౌరవము. జాబితాలో మా ఓడు ఉంటే కదా మాకు మంచి జరిగేది. ఒక్క బీసీ బిడ్డ నిలబడతా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి అనంటే, ఎస్ మొట్టమొదటిసారిగా ఒక బీసీ బిడ్డకు
ఉపరాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశం దొరికింది. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలారా, మనం కానీ తమిళనాడు కానీ ఇటు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఆ బీసీ బిడ్డను గెలిపించుకొని సామాజిక న్యాయం వైపు అడుగులేద్దామని చెప్పాలి ఆయన, పార్టీలకు అతీతంగా. సుదర్శన్ రెడ్డి గారికి బీసీలకు ఏం సంబంధము? బీసీ ఎంపీలారా, మేము బీసీ జేఏసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మన బీసీ బిడ్డలు నిలబడ్డాడు. ఈ తెలుగువాడు ఆత్మగౌరవం కాదు, మా ఆత్మగౌరవం కూడా కావాలి మాకు. ఇక మాకు ఆత్మగౌరవాన్ని రుద్ది తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, ఈ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి అక్కడ వేయాలి. నిజంగా వాస్తవానికి ఇక్కడ ప్రజల కోట్లు లేకపోవచ్చు, కానీ ప్రజల్ని అడుగుదాం, లైవ్ చూస్తున్న ప్రజల్ని. ప్రత్యక్ష ఎన్నిక కాదు కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక కాదు.